నమస్కారం. నిన్న వచ్చినటువంటి ఫలితాలలో కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక హిస్టారికల్ జడ్జిమెంట్స్ వచ్చాయి. కేంద్రంలో నేనే గెలుస్తాను, మాకే మెజారిటీ వస్తుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో వైనాట్ 175 అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్ ఈరోజు రావడం జరిగింది. ఈ యొక్క ఫలితాల దృష్ట్యా మనమందరం కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ నాయకులు చేసినటువంటి ఒక నెపోటిజం కావచ్చు, లేకపోతే వాళ్ళు నియంత్రణ పరిపాలన కావచ్చు, ఇటువంటి అన్నింటి కూడా మేము సహించబోము, మాకు ఇక్కడ మార్పు కావాలి, మాకు పరిరక్షణ కావాలి, మాకు అభివృద్ధి కావాలి, మాకు ఒక ఇది కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది మనం అందరం చూడొచ్చు. రాష్ట్రంలో, కేంద్రంలో, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ మనమందరం కూడా అన్ని విధాలుగా విడిపోయిన ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచాలనే ఒక ప్రయత్నం చేసినటువంటి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన చేసినటువంటి భారత్ జోడో యాత్ర కావచ్చు, లేకపోతే భారత్ జోడో న్యాయ యాత్ర కావచ్చు, అవి ఎంతో సక్సెస్ అయ్యి ఈరోజు మాకు ఇండియా కూటమికి 233 సీట్లు వచ్చి వాళ్ళకి ఈరోజు అధికార పార్టీకి కేంద్రంలో కావచ్చు, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో కూడా మేము ఎన్నో అంటే ఓట్ పర్సెంటేజ్ అప్పటికి 2014-19 చూస్తుంటే ఇప్పుడు కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. కేంద్రంలో అయితే మేము ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఏమంటే అన్డెమోక్రటిక్ వేగా మనం పోకూడదు అని చెప్పేసి ఈరోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంకా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ రోజు రేపటి లోపల అది కూడా తేలిపోతుంది. ఇక్కడ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు, ఆయన ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి పనులు కావచ్చు, నేనే గెలుస్తాను, వైనాట్ 175 అన్న వ్యక్తి ఈరోజు కనీసం ఆయన ఊహించినటువంటి కనీసం అపోజిషన్ అన్న నాకు వస్తుంది అనుకుంటే అపోజిషన్ ఆయన కనీస ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఆయనకు రావాలని పరిస్థితిలో ఈరోజు ఆయన ఉన్నాడంటే అర్థం చేసుకోండి. 2009లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్నిటికంటే స్ట్రాంగ్ ఉండేది ఆంధ్రాలో ఉండేది. అప్పుడు 2009లో జరిగినటువంటి ఎలక్షన్ లో అప్పుడు అన్ని పథకాలు ఎఫ్జినరేగా కావచ్చు, లేకపోతే హెల్త్ దాని మీద కావచ్చు, ఆరోగ్య ఇది కావచ్చు, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, ఇన్ని పథకాలు అంటే ఒక విప్లవాత్మకమైన పథకాలు ఉన్నా కూడా 2009 ఎలక్షన్ లో ఒక టఫ్ ఫైట్ రావడం జరిగింది. ఆ రోజు ఆయన అన్నాడు, వైఎస్ఆర్ గారు ఆ రోజే, ఉచిత పథకాల ద్వారా ప్రభుత్వాలు ఏర్పడవు, లేకపోతే ఉచిత పథకాల ద్వారా ఓట్లు రావు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు మేము కూడా ఎన్నో విధాలుగా ఎన్నో వీడియోల్లో ఇంతకుముందు కూడా ఎన్నో మేము చేసిన కార్యక్రమాలు చెప్పాం. జగన్ గారు ఇప్పటికైనా కానీ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతా ఉన్నారు, మీరు రాయలసీమలో మీరు అభివృద్ధి చేయండి అన్నాం. ఈరోజు ఆయన రాయలసీమలోనే ఓటమి చూసినాడు. 8 జిల్లాల్లో కనీసం ఆయనకు ఒక్క సీటు కూడా రాకపోవడం, ఇట్లా ఎన్నో చరిత్ర ఒక హిస్టారికల్ జడ్జిమెంట్స్ ఈరోజు ఆయన చూశాడు. ఇప్పటికైనా ఇప్పుడు రానున్న ప్రభుత్వం, ఏర్పాటైన ప్రభుత్వం కావచ్చు, టీడీపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇక్కడ గెలిచినటువంటి నూతన ఎమ్మెల్యేలకు అందరూ కూడా తెలిసేది ఏంటంటే, పథకాల ద్వారా లేకపోతే మీరు ఉచితాలు ఇస్తాం దీని ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయంటే కాదు, కళ్ళకు కనపడే అభివృద్ధి చాలా అవసరం. ప్రజలకు ఏం కావాలి, ప్రజలు ఏది అడుగుతా ఉన్నారు, ప్రజలకు ఏది అవసరమో మీరందరూ కూడా అందిస్తారని, దానికోసం ఇక్కడ నూతనంగా ఎన్నికైనటువంటి పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు కావచ్చు, లేకపోతే ఈ జిల్లాలో కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి 5 మంది ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తూ, రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మెరుగిన ప్రజల తరపున లేకోకుండా ఇక్కడ పత్తికొండ నియోజకవర్గంలో పోయిన ఎమ్మెల్యే గారు లేకపోతే పోయిన ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు ఇవన్నీ కాకోకుండా ఇక్కడ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే మద్యం కావచ్చు, ఇటువంటివన్నీ ఎన్నో ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా రూపుమాపి ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడినటువంటి కేఈ శ్యాంబాబు గారు మీరు అభివృద్ధి వైపు ఆలోచన చేస్తే మీకు అన్ని విధాలుగా మేము మద్దతు తెలుపుతాం. లేని పక్షంలో ఎలా అయితే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోషించామో అదే పాత్ర మళ్ళీ ఇక్కడ తిరిగి పోషిస్తాం. ఏమంటే మాకు ఈసారి ఎలక్షన్ లో అవకాశం రాకోకుండా మా కూటమి అభ్యర్థికి రావడం, ఆయన కనీసం నోటా కూడా రాకపోవడం అనేది మాకు విచారమైన ఓట్ పర్సంటేజే. కానీ మేమిగిన ఓట్లో ఉండింటే, మేమిగిన ఎలక్షన్ లో ఉండింటే తప్పకుండా మీకు ఒక టఫ్ ఫైట్ ఇచ్చేవాళ్ళం, తప్పకుండా మేము కూడా డిపాజిట్ వరకు కూడా పోయే పరిస్థితి ఉండేది. కానీ రేపు 2029 ఎలక్షన్లో మేము తప్పకుండా ముందుకు వస్తాం. ఓడిపోయిన వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం, మా పార్టీలకు రండి, ఇంకా అక్కడ ఏమీ లేదు,
వైసీపీ పార్టీ అనేది ఉండదు 2029 కంతా అని చెప్పేసి ఎలా అయితే చెప్పామో ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. అక్కడ ఉన్న నాయకులందరూ ఇక్కడికి మీరు వస్తే మీకు సముచిత స్థానాలు ఇస్తాం, తప్పకుండా మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ, రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నిటి కావచ్చు, మీకు అవకాశాలు ఇస్తాం, మీరు అడిగినటువంటి అభ్యర్థులకే ఇస్తాం, మీకు అందరికి కూడా సముచిత స్థానాలు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, రేపు పత్తికొండ నియోజకవర్గ అభివృద్ధికి కోసం పాటు పడాలని మనము ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి రోడ్ వైడనింగ్ కావచ్చు, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజ్, లేకపోతే టమాటో జ్యూస్ ఫ్యాక్టరీలు, తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు, ఇక్కడ వృత్తి విద్యా కోర్సులు, బీసీ హాస్టల్, ఇవన్నీ కూడా ఇప్పటికైనా ఎలా అయితే మీ శ్యాంబాబు గారికి తెలియజేస్తున్నాం, మీ నాన్నగారు కావచ్చు, లేకపోతే మీ బాబాయ్ గారు కావచ్చు, వాళ్ళు తెస్తామని తేలేదు, మీరైనా దానికి కృషి చేయాలని, మీరు ఆ కృషిలో మా సహాయం కోరితే మేము తప్పకుండా సాయం చేస్తాం, లేని పక్షంలో తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.